జిల్లా ఆలూరు తెలుగు తమ్ముళ్ల రాజకీయం నిత్యం హాట్ టాపిక్ గా మారుతోంది. కర్నూలు జిల్లాలో సుపరిపాలన కార్యక్రమంలో ఎక్కడ చూసినా సరే పార్టీ పరిస్థితి ఆధిపత్య పోరుతో వర్గాలుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిపోయింది. ఆలూరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ లేకుండా సుపరిపాలన కార్యక్రమం, అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఎలా చేస్తారంటూ వీరభద్ర గౌడ్ అనుచరులు అడుగడుగునా ఆటంకాలను కలిగిస్తున్నారట. దానిపై స్థానిక నేతల ఫిర్యాదులతో పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యి ఆలూరు నియోజకవర్గంలో వైకుంఠ కుటుంబానికి మరోసారి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పిందట. దాంతో వైకుంఠం ఫ్యామిలీ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ వీరభద్ర వర్గాలను ఎలా కలుపుకొని వెళ్తుందో అన్న చర్చ కూడా మొదలైంది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి మూడు ముక్కలాటగా మారింది. నిత్యం మూడు వర్గాలుగా ఉంటూ పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా తమ వర్గాలుగా కార్యక్రమాలు చేస్తూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఎవరి దారి వారిదన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. ఆ నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం కూడా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వారిని కాకుండా కొత్త వ్యక్తులను ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో గతంలో ఇన్ఛార్జిగా చేసిన వారు ఆ అభ్యర్థికి ఏమాత్రం సహకరించకపోవడం టీడీపీకి ఆ నియోజకవర్గంలో పెద్ద మైనస్ అయింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ దాటికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు సైకిల్ కైవసం చేసుకుంది. అయితే ఆలూరులో మాత్రం అతి స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థి విరూపాక్షి గెలుపొందారు. తెలుగు తమ్ముళ్ల గ్రూప్ రాజకీయాలు, మాజీ ఇన్ఛార్జీల సపోర్ట్ లేకపోవడంతో ఇటీవల ఎన్నికల్లో వీరభద్ర గౌడ్ ఓటమి పాలు అయ్యారని పార్టీలో పెద్ద చర్చ జరిగింది. గతంలో సుపరిపాలన, అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ అనుచరులు పార్టీ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని పార్టీ అధిష్టానానికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి సూచించడంతో ఆ నియోజకవర్గానికి 3 మెన్ కమిటీ సభ్యులుగా కర్నూలు ఎంపీ నాగరాజు, ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు, జిల్లా ఇన్ఛార్జ్ నిమ్మల రామానాయుడు ఆ నియోజకవర్గ రాజకీయాలను పర్యవేక్షిస్తూ వచ్చారు. టీడీపీ పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా పార్టీ జెండాను పట్టుకుని పనిచేస్తున్న వైకుంఠం ఫ్యామిలీలో వైకుంఠం జ్యోతిని నూతన ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం సూచించింది. వైకుంఠం జ్యోతికి 3 గ్రూప్ రాజకీయాలను కలుపుకొని పోవాలని సూచించింది. టీడీపీ అధిష్టానం గతంలో వైకుంఠం కుటుంబానికి 5 ఏళ్ల ఇన్ఛార్జ్ పదవి బాధ్యతలు అప్పగించి 2014 ఎన్నికల సమయంలో వీరభద్ర గౌడ్ కు టికెట్ ఇవ్వడంతో వైకుంఠం ఫ్యామిలీ అప్పట్లో అతనికి సపోర్ట్ చేయలేదు. అప్పటి నుంచి ఆలూరు నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల్లో నైరాశ్యం పెరుగుతూ వచ్చింది. తర్వాత వీరభద్ర గౌడ్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో మరోసారి పార్టీ అధిష్టానం 2019లో కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇచ్చినా పరాజయం పాలయ్యారు. కోట్ల సుజాతమ్మ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 2024లో వీరభద్ర గౌడ్ కు టికెట్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కోట్ల ఫ్యామిలీ, వైకుంఠం ఫ్యామిలీ నేతల సపోర్ట్ లేకపోవడంతో స్వల్ప తేడాతో టీడీపీ ఓటమి పాలైంది. ఈ విధంగా పార్టీ అధిష్టానం ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు కాకుండా ఎన్నికల సమయంలో హఠాత్తుగా కొత్త వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఆ నియోజకవర్గంలో నిత్యం వర్గపోరుతో తెలుగు తమ్ముళ్లు సమన్వయం లేక పార్టీ ఓటమి చవిచూస్తుందని పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం సరైన నాయకత్వాన్ని నియమించక నిత్యం ఇన్ఛార్జీల గోలతో సమన్వయం లేక అందరినీ కలుపుకొని పోవడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటారో వారికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో వర్గపోరు వల్ల పార్టీలో నిత్యం క్యాడర్లో విభేదాలు తలెత్తుతున్నాయని పార్టీ సీనియర్ నేతలు సూచిస్తున్నారట. పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి విషయంలో ఆలోచిస్తున్నట్టున్నారు. ఇటీవల ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి అనంతరం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ ను మార్చాలని ఆలోచనలో ఉండడంతో వీరభద్ర గౌడ్ కూడా ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో అనుకునేంత స్థాయిలో పాల్గొనడం లేదు. నిత్యం వర్గపోరుతో పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారని, అందుకే పార్టీ అధిష్టానం నూతన ఇన్ఛార్జిగా వైకుంఠం జ్యోతిని నియమించిందంట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోట్ల ఫ్యామిలీ అంటే వారసత్వ రాజకీయంగా జిల్లాలో తమదైన మార్కున్న మహిళా నేత కోట్ల సుజాతమ్మ. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోట్ల ఫ్యామిలీ అంటే వారసత్వ రాజకీయంగా జిల్లాలో తమదైన మార్కున్న మహిళా నేత కోట్ల సుజాతమ్మ. ఆలూరు నియోజకవర్గంలో తమదైన స్టైల్లో నడుచుకుంటూ ప్రజలతో సత్సంబంధాలున్న నేతగా ఆమెకు పేరుంది. ఇది ఇలా ఉంటే ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్, మిగిలిన పార్టీ నేతలు వైకుంఠం ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారా, లేక మరోసారి ఎవరికి వారి యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.